అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 101, 102 శ్లోకాలతో మీ ముందుకొచ్చాను. ఆ శ్లోకాలను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన్మాదిర్భీమో భీమపరాక్రమః ఆధారనిలయోదాత పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పదాచారః ప్రాణవః ప్రణవః పణః. ఇక ఈ శ్లోకాలకి పదచ్ఛేదాన్ని చూసుకుంటే, అనాదిః భూర్భువః లక్ష్మీ సువీరః రుచిరాంగదః జననః జనజన్మాదిః భీమః భీమపరాక్రమః ఆధారనిలయః ధాతా పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పదాచారః ప్రాణదః ప్రణవః పణః. ఇక ఇందులో భీమః అన్నదాన్ని చూస్తే, అధర్మం చేయాలనుకునే వాళ్ళ హృదయాల్లో భయరూపంగా స్థిరంగా ఉండేటటువంటి వాడు. ఎవరన్నా అధర్మం చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకి ముందుగా లోపల నుంచి కాషన్ ఆర్డర్ వచ్చేస్తుంది, ఇది తప్పు, నువ్వు చెయ్యొద్దు అన్న మాట లోపల నుంచి అంతరాత్మ రూపంలో పైకి వినపడుతుంది. అలా వినపడేటట్టు చేసేటటువంటి అంతరాత్మ అయి ఉండేటటువంటి వాడు ఆ పరమాత్మ. ఇక ఆధారనిలయ అన్నదాన్ని చూసుకుంటే, సృష్టికి ఆధారమైనటువంటి ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాలు, వాటన్నిటికీ కూడా ఆధారమై ఉండేవాడు. మనలో కూడా 10 రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తాలు అనేటువంటి వాయువుల రూపంలో పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి మాట కూడా ఈ మాట కూడా ఆ పరమాత్మ యొక్క శ్వాసల అధీన రూపంలో, ఆ శ్వాస బయటికి వచ్చి లోపలికి వెళ్తూ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఈ వాయు రూపంలో ఉన్నటువంటి ఈ జగత్తంతటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు అనే విధంగా ఈ అర్థాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ వాయువులన్నింటినీ వృధా చేయకుండా, ఈ విధంగా విష్ణు సహస్రనామమో, లలితా సహస్రనామమో, శివ సహస్రనామమో, ఏ సహస్రనామం అయినప్పటికీ కూడా పరమాత్మ ధ్యానంతో, పరమాత్మ కీర్తనతో, పరమాత్మ యొక్క స్థుతితోనే మనం జీవితాన్ని గడపగలిగినట్టయితే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి అని చెప్తూ మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.